హాయ్ అండి. లాస్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసాం కదా! ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దాము. అయితే బ్లౌజ్ పార్ట్ బ్యాక్ పెంచినప్పుడు స్టిచ్చింగ్‌లో కూడా కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అదేంటో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం నీట్‌గా అర్థమవుద్ది. ఇప్పుడైతే లైనింగ్‌ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసుకుంటున్నాము. ఇది లైనింగు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవడం ఎవరికైనా తెలుసు కాబట్టి నేను ఎక్కువ చూపియట్లేదు. జస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లాగా దాని పైన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ ఒక్కటే చూపిస్తున్నాను. ఇంకా హ్యాండ్, బ్యాక్ పీస్ 2 కూడా జాయింట్ చేసేసాను. ఇంకా కొంతమంది అయితే గమ్ముతో జాయింట్ చేస్తారు కదా! నాకెందుకో గమ్ము కంటే కూడా ఇదే ఫాస్ట్‌గా అయిపోతుంది అనిపిస్తది. అంటే ఇది ఈరోజే ఇవ్వాల్సిన బ్లౌజు. నెక్స్ట్ షేప్ పట్టీ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాము. అలాగే వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! అదొచ్చేసి కింద ఇంకొక ఫ్యాబ్రిక్ అనమాట. పైనొచ్చేసి క్లాతు. ఇంకా దానిపైన వచ్చేసి మనం మెయిన్‌గా కట్ చేసుకున్నాం కదా! కరెక్ట్ కొలతతో కట్ చేసుకున్నాం కదా! అదనమాట. ఆ షేప్ పట్టీని ఇట్లాగా ఈ మూడిటిని పెట్టి స్టిచ్ వేసుకోవాలి. పైన ఒక పావించి గ్యాప్ అంతా స్టిచ్ వేసుకోవాలి. మరీ ఎక్కువ గ్యాప్ ఉంచకూడదు. అంటే మనం ఖర్చుల్లోకి అంతే తీసుకుంటాం కాబట్టి పావించే తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలాగా వేసుకుంటాము. ఈ విధంగా పైన అయితే ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుంటే ఇంకా షేప్ పట్టిది అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి లోపల ఉంటుంది. శారీ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! అదొచ్చి మనకి బయటకు కనిపిస్తుంది. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. 2 షేప్ పట్టీలు కూడా ఇలాగే చేసుకోవాలి. అయితే షేప్ పట్టీలు చేసేటప్పుడు ఒకదానికొకటి ఎదురుగా వచ్చేలాగా చేసుకోవాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ పీస్కి స్టిచ్ చేయడానికి నీట్గా వస్తుంది. ఇదిగోండి చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలాగా వేసుకోవాలి ఫస్ట్. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద శారీ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని మీద కాదు, లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే స్టిచ్ పడాలి. ఇంక ఇలా తిప్పేసుకొని ఇంకా చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవడమే. ఇలా ఇది నాదైతే చిన్న మిషన్ కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది. ఇంకా పెద్ద మిషన్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా వర్క్ అయితే. ఇదిగోండి ఇలా. అప్పటికి నేను వీడియో అనేది కొంచెం ఫాస్ట్గానే పెట్టాను. నార్మల్ స్పీడ్ కంటే కొంచెం స్పీడ్ పెట్టాను. అంత స్పీడ్గా కుట్టేస్తున్నాను అనుకోకండి. కొంచెం స్పీడ్ అయితే పెంచుంది వీడియో. ఇప్పుడు మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. 2 షేప్ పట్టీలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా ఎక్స్ట్రా ఉండే అన్నిటిని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా నేను బ్యాక్ పీస్ కూడా లైనింగ్ అయితే జాయిన్ చేసేసాను. ఇంక ఇటువైపు మనం టక్స్ ఇచ్చున్నాం కదా, ఇదిగోండి ఇట్లా ఎదురుగా వచ్చేలాగా షేప్ పట్టీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ షేప్ పట్టీ అయిపోతే నాకు పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది. ఇంక ఇక్కడ మెయిన్ టక్స్ కోసం డాట్స్ ఇచ్చున్నాం కదా, దాన్ని ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ డాట్స్ ఇచ్చుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ 2 డాట్స్ కూడా సమానంగా ఒకే దగ్గరికి వచ్చేలాగా ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. అలాగే స్టిచ్ అనేది వంపు తిరగకూడదు, స్ట్రైట్గా వచ్చేయాలి. అంటే లాస్ట్కి వచ్చేసరికి క్రాస్గా బయటకు వచ్చేయాలన్నమాట షేప్ అనేది. ఇట్లా మెయిన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నా, అంటే ఈ మూడింటి మధ్య గ్యాప్ మనకి ఎలా ఉందనేది అది కంపల్సరీ చూసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఎలా ఉంది అనేది, అంటే షేప్ దగ్గరగా ఉందా లేదా దూరంగా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇది కూడా సేమ్ అలాగే వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటాము. ఇంకా ఈ 3వ డాట్ ఫస్ట్ డాట్ని పట్టుకొని ఇలా వేసామంటే 3వ డాట్ కూడా వచ్చేస్తుంది. దీన్ని కూడా ఇలాగా ఈ చివరి వరకు క్రాస్గా బయటకు వచ్చేసేయాలన్నమాట స్టిచ్ అనేది. ఏం లేదు, స్టిచ్ని క్రాస్గా వేసుకుంటూ వచ్చేసామంటే వచ్చేస్తుంది. అలాగే డబల్ స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీ. దేనికైనా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక ఫ్యాబ్రిక్ని కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు షేప్ పట్టి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ స్టార్టింగ్ దగ్గర మనకి కోన్ షేప్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ త్రిభుజం షేప్ లాగా వస్తుంది మనకి, అలా వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా పైన పెట్టుకొని దేన్ని కూడా సాగదీయకుండా, మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అది సాగిపోతుంది. షేప్ పట్టి సాగదు, కానీ దీన్ని లాగామంటే సాగిపోతుంది అనమాట. సాగదీయకుండా నీట్గా అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఒకసారి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీని మీద ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఒక పావించ్ అనేది మనకి
ఖర్చు కోసం కావాలి. ఇక్కడ ఒక పావించు క్రాస్ మనం కట్ చేసుకుంటాం కదా, సో సరిపోయింది. లేదు మరీ పైకి ఉంది అనుకుంటే ఒకసారి మళ్ళీ స్టిచ్ తీసేసి వేసుకోవాలి. లేదు ఎక్కువ ఉందనుకుంటే మళ్ళీ కలిపి స్టిచ్ వేసేయాలన్నమాట. అలాగా పైన స్టిచ్ చేసుకునే ముందే జాయింట్ చేసుకునేది ఒకసారి చెక్ చేసుకోవాలి, సేమ్ వచ్చిందా లేదా అని చెప్పి. అలాగే ఆది బ్లౌజ్ కూడా పెట్టుకొని ఫ్రంట్ సైడ్ ఉక్సుల సైడ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను. అదైతే కరెక్ట్గానే ఉన్నింది. ఇంకొక ఫ్రంట్ పార్ట్ పీస్ని కూడా సేమ్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏంటంటే షోల్డర్ మధ్యలోకి వస్తుందన్నమాట. అంటే మనం షోల్డర్ని కనుక తిన్నగా పట్టుకుంటే కరెక్ట్గా సెంటర్లోకి ఆ ఫోల్డింగ్ అనేది వస్తుంది. అలా వచ్చిందంటే మనకి ఇంకా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇంకా దీన్ని కూడా ఈ స్టిచెస్ అనేది వేసేసుకుంటున్నాను. కొంచెం ఒక పాదం ఇంచు కంటే తక్కువ అనమాట ఇవనేది ఇట్లా వేసేసుకోవాలి. ఇంకా మూడో డాట్ దీన్ని పట్టుకొని క్రాస్గా పట్టుకొని వేసేసామంటే ఇలా వచ్చేసింది. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అంటే బ్లౌజ్ పొడవు పెంచినా కూడా ప్రాబ్లమ్స్ రాకుండా వస్తుంది. లాస్ట్లో చెప్తాను అసలు ఏంటా అనేది. నేను ఒకసారి అంతకుముందు బ్లౌజ్ పొడవు పెంచి సేమ్ ఆదిగున్న బ్లౌజ్ లాగా స్టిచ్ చేస్తే అస్సలు సరిపోలేదు, బాగాలేదని చెప్పి ఇచ్చేశారు. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది లాస్ట్లో ఉంటుంది, కన్ఫామ్గా చూడండి. ఇప్పుడే చెప్పేస్తే లాస్ట్ వరకు చూడరు కదా, అందుకని చెప్పే లాస్ట్లోనే అసలు అది లాస్ట్ పాయింటే మెయిన్. ఇదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది కాబట్టి అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అంటే ఇక్కడ ఒక పావించి గ్యాప్ తోటి ఇంకా ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టుకొని ఇప్పుడు సేమ్ సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసేసుకుంటాము. రెండిటికి కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఇది మనకి నెక్ పట్టీ కోసం మిగిలి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఉక్సులు పట్టి అలాగే కాజాలు పట్టి స్టిచ్ చేసుకుంటాం. ఇక్కడ స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టీకి వచ్చేసి దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని పైన పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. అలాగే స్టార్టింగ్లో చూసారు కదా కొంచెం క్రాస్ అంటే లోపల వైపుకి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏంటంటే నెక్కులు జారకుండా కరెక్ట్గా పట్టినట్టు ఉంటుంది. కొంచెం మాత్రమే ఒక పావు ఇంచ్ అంతా ఇక్కడ మాత్రం చూడండి ఇలా కట్ చేసా కదా, అది అలా పెడితే కరెక్ట్గా వస్తుంది. లేదంటే కొంచెం భుజాలు జారడం నెక్ జారడం అనే ప్రాబ్లం అయితే రావచ్చు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలాగా వేసేసుకుంటాము. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని లోపల పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే హుక్ పట్టీ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఈ చివరి వరకు కూడా ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాము. నెక్స్ట్ ఇంకా కాజాల పట్టీని స్టిచ్ చేసుకుందాం. కాజాల పట్టీకి వచ్చేసి లోపల వైపు సైడు ఇలా పెట్టుకొని దీన్నైతే ఏం ఫోల్డ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇలా పెట్టేసిన. స్టార్టింగ్ దగ్గర మాత్రం ఒక పావించి వదిలేసారు చూడండి, అది కొంచెం క్రాస్ కట్లా వదిలేసుకొని ఒక పావించి గ్యాప్లో ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఇది కట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇలా తిప్పేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తాము. కింద నుంచి ఇట్లా చేతితోటి ఒకసారి బాగా అదుముకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాము. తర్వాత పక్కనే కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా కొత్త వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. మీరు ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ నేను చెప్పే విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూడండి, మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అసలు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే సీనియర్లకి అయితే అంత బాగా యూజ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే నేను కూడా అంత పెద్ద సీనియర్ని అయితే ఏమి కాదు. నేను ఒక 3 ఇయర్స్ ఏమో 3-4 ఇయర్స్ నుంచే నేర్చుకున్నాను. అందులో నేను కూడా బయటికి వెళ్ళి నేర్చుకున్నదేం కాదు, నిజం చెప్తున్నా, యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. అలాగే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు షోల్డర్స్ని అయితే జాయిన్ చేసుకుంటున్నా చూడండి. అలాగే షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు నెక్ వైపు కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేలా చూసుకొని సైడ్స్ అంటే చేతుల్లో జాయిన్ చేస్తాం కదా, అక్కడ వచ్చి నార్మల్గా మనం ఖర్చుకి ఎంతైతే తీసుకున్నామో అంత ఉండేలాగా స్టిచ్ వేసుకుంటున్నాం. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత మనం నెక్స్ట్ నెక్ పట్టీని అయితే స్టిచ్ చేసుకుందాము. ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఒకసారి ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, మనకి ఉక్సులు పట్టీ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది ఒక్కొక్కసారి అది కూడా రాదు. కానీ కన్ఫామ్గా హుక్కులు పట్టీ అనేది కొంచెం అయితే వస్తుందండి, చూసుకోవాలి. అది ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకున్నాం కదా, ఇది ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా జాయిన్ చేసుకుంటాం. ఇది మనం స్ట్రైట్గా జాయిన్ చేసుకోకూడదు, మనకి క్రాస్ పీస్లే వస్తుంది కదా, సో దాన్ని ఒకదాని మీద ఒకటి అటువైపుకి ఒకటి ఇటువైపుకి ఎల్ షేప్ ఉండేలా చూసుకొని ఇలా జాయిన్ చేసుకుంటాము. మాకు అలా రావట్లేదు అనుకుంటే క్రాస్ని కట్ చేసేసి స్క్వేర్ లాగా పెట్టుకొని అలా అయినా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాజాల వైపు నుంచి దీన్ని ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము.
చేసుకుందాము. అయితే నేను నెక్ అయితే ఇలాగ స్టిచ్ చేస్తాను అండి. నాకైతే ఇదే ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి యూజ్ చేస్తారు. బట్ నాకైతే అన్నిటికంటే ఇదే కొంచెం ఈజీ అండ్ పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మరిన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో నచ్చితేనే లైక్ చేయండి అబ్బా, మీకు నచ్చకపోతే పర్లేదు. అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, కమెంట్లు చేయడం వల్ల ఏంటంటే మాకు ఇంకా చేయాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు. అంటే మీకు యూజ్ అయిందంటే ఇంకొకరికి కూడా యూజ్ అవుతుంది కదా. ఇలాగా అక్కడ వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసి అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇట్లాగా ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసేయండి. మనం స్టిచ్ చేసాం కదా, ఫోల్డింగ్ కంటే కూడా ఇది ఎక్కువ ఉండకూడదు. దాన్ని కట్ చేసేసి ఈ రౌండ్లు తిరిగే దగ్గర అంతా కూడా ఖచ్చితంగా టక్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది నీట్గా రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు ఇటువైపు తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసేస్తాము. అంతే, మనకి నెక్ కంప్లీట్ అయిపోద్ది. కావాలంటే మీరు ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే ఇంకా హెమ్మింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు హెమ్మింగ్ కావాలంటే ఇలా పైన ఒక స్టిచ్ వేసేసి వదిలేయవచ్చు. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటుంది ఎక్కడికి పోతుంది కదా. లేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా చూడాలి అనిపించినా, లేకపోతే నాకు ఈ డౌట్ ఉంది అనుకుని చూడాలనిపించినా మనం వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండకుండా లైక్ చేసి ఉంటాం కాబట్టి ఆ వీడియోస్ మనకి ఎక్కడికి పోవు. ఛానల్ అయితే మనకు ఉండిపోద్ది కాబట్టి చూడొచ్చు. అలాగే నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే, నేనేం పెద్ద బయటికి వెళ్ళి నేర్చుకోలేదు. అయితే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, అన్నీ ఇన్ని కాదు. ఎలా స్టిచ్ చేసినా సరే సరిగ్గా వచ్చేది కాదు. కాకపోతే కొన్ని రోజులకి నాకు బాగా అర్థమైంది దాంట్లో ఉండే లోపాలు ఏంటి ఏదనేది. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫోన్లో చూసైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. ఎంతోమంది నేర్చుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్స్లో చూసి. మీరు కూడా అలాగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడ మధ్యలోకి మనం టక్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్, అక్కడికి వచ్చేలా పెట్టుకొని అక్కడి నుంచి పావించి, అంటే మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అంతే జాయింట్ చేసుకుంటూ రావాలి. నేను పదే మనం ఖర్చుకి ఎంతైతే తీసుకున్నామో అంతే జాయింట్ చేసుకురావాలని ఎందుకు చెప్తున్నానంటే, అది మనం కొంచెం ఎక్కువ చేసినా లేదా తక్కువగా స్టిచ్ చేసినా కూడా మనకి ఫిట్టింగ్లో చాలా మార్పులు వచ్చేస్తుందండి. అది నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ అనమాట. అంటే ఖర్చు కోసం ఎక్కువ తీసుకుంటాను, స్టిచ్ చేసేటప్పుడు తక్కువ తీసుకుంటాను. దానివల్ల ఏంటంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేది కాదు. సో అది మనం ఎంతైతే తీసుకుంటామో ఖచ్చితంగా అంతే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ స్టిచ్ చేసేయండి, తక్కువ తీసుకుంటే తక్కువగానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. అదనమాట మెయిన్ ప్రాబ్లము. ఎన్నో ఫేస్ చేశాను అలాంటివి. సో ఇలాంటివి ఏమీ లేకుండా మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఆ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా చూడండి. అయితే దేన్ని కూడా లాగకూడదండి. స్టార్టింగ్లో నాకు కూడా తెలియక హ్యాండ్ పీస్ని లాగేసేదాన్ని. అప్పుడు కొంచెం ముడతలుగా రావడము లేదా పట్టినట్టు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో దేన్ని కూడా లాగకుండా నీట్గా క్లియర్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అంతే మధ్యలో పెట్టుకొని అక్కడి నుంచి, అంటే మధ్యలోంచి స్టార్ట్ చేయకుండా కొంచెం ముందు నుంచే స్టార్ట్ చేసుకుంటే షేప్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజాల వైపు ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసేయాలి. ఇదిగోండి ఇక్కడ ముందుగానే ఇంకొంచెం పావించు బిర్రుగా ఉండేలాగా చేయాలి. ఎందుకంటే మనం పొడుగు పెంచాం కదా. సో ఇది ఎంతైతే ఉందో అంతే చేసామంటే కనుక లూజ్ వచ్చేస్తుంది. అంటే పొడుగు పెంచినప్పుడు బ్లౌజ్ కొంచెం కిందకు వస్తుంది. బ్లౌజ్ కిందకు వచ్చినప్పుడు ఇంకొంచెం టైట్ అవ్వాల్సిందే, లేకుంటే నడుము దగ్గర లూజ్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నా కాబట్టి చెబుతున్నా. ఇప్పుడైతే చూడండి, నేను బ్యాక్ సైడ్ పట్టీ అయితే స్టిచ్ చేయలేదు. సో ఒకసారి ఇలా క్రాస్గా ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ పట్టీని కూడా కట్ చేసేద్దాము. అంటే లాస్ట్కి స్టిచ్ చేస్తాం కదా, అలా స్టిచ్ చేద్దాం అనుకున్నా. చివరాఖరికి చూస్తే ఇంకా బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయలేదు. ఇప్పుడే గుర్తుకొచ్చింది, దాన్ని అయితే స్టిచ్ చేస్తున్నా. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ కోసం క్లాతులు ఉన్నాయి కదా, దాన్ని ఇట్లా జాయిన్ చేసేసుకొని, ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద పెట్టేసుకొని మనమైతే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఖర్చు కోసం ఎంతైతే ఉంచుకున్నామో అంతే జాయిన్ చేసుకుంటూ వెళ్తాము. ఒక పావు ఇంచ్ అంతా ఇలాగ చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అంతే. ఎప్పుడైనా సరే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, బ్లౌజ్ పొడవు పెంచినప్పుడు నడుము దగ్గర బ్లౌజ్ అంటే మనకు ఆదికి ఇచ్చున్నారు కదా బ్లౌజు, దానికంటే కూడా ఒక పావించు, ఒక పాదం అంత గ్యాప్ మనం బిర్రుగా ఉండేలాగా వేసుకోవాలి. లూజ్గా అయ్యేలా కాదు, ఎంతైతే ఉందో దానికంటే కొంచెం బిర్రుగా ఉండేలాగా ఇట్లా తీసేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఈ బ్యాక్ టక్స్ని అయితే వేసేసుకుందాము.
మనం ఆల్రెడీ కటింగ్లో పెట్టేసుకున్నాం కదా, అదనమాట. నేను స్టిచ్చింగ్లో చెప్పే టిప్ అంటే ఇదేనండి. మీరు బ్లౌజు పొడవు పెంచినప్పుడు ఖచ్చితంగా నడుము దగ్గర మనం ఆదికిచ్చుంటారు కదా బ్లౌజు, దానికంటే కూడా ఒక పావించ్ అనేది బిర్రుగా వేసుకోవాలి స్టిచ్. నార్మల్ దానికంటే కూడా కొంచెం చిన్నదిగా వేసుకోవాలి. అర్థమైందా? అదనమాట. అది గనుక యూజ్ చేయలేదనుకోండి, నేను స్టార్టింగ్‌లో ఎంతైతే ఉందో అంతే ఇచ్చేదాన్ని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ముసలోళ్ళు ఏసుకునేదిలాగుంది, లూజ్‌గా ఉంది, అస్సలు ఏం బాలేదు అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు నేను చేసిన మిస్టేక్ ఏంటి. వాళ్ళు బ్లౌజ్ పెంచమన్నారు, పెంచాను. ఇంకా బ్లౌజ్ అంతా కరెక్ట్‌గానే కుట్టాను కదా అనిపించి, కాకపోతే ఏంటంటే ఇక్కడ నడుము కిందకెళ్ళే కొద్దీ మనకి ఇంకొంచెం బిర్రి చేయాల్సి ఉంటుంది బ్లౌజ్ పొడవు పెంచే కొంది. అర్థమైందా? అదనమాట. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఎంతవరకు అవుతుందో అంతవరకు. ఇప్పుడు నేను మార్క్ చేశా కదా, దానికంటే కొంచెం ముందుకి స్టిచ్ వేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్లో చూపించా కదా, దాన్ని అట్లా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పొడవుని ఈ విధంగా చేతితోటి ఒకసారి రఫ్ చేసేసుకొని ఇలా రఫ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకుని, ఈ జాయింట్ చేసేటప్పుడు కూడా బ్యాక్ సైడ్ వైపు జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ వైపు వచ్చేలా కాదు, సాగిపోతుంది ఫ్రంట్ సైడ్. అందుకని చెప్పి ఇది హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతే తీసుకుంటాము. అంతే తీసుకుని ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇక్కడ బాగా రఫ్ చేసేసుకొని ఇంకా ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి కన్ఫామ్గా. ఇక్కడంతా కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత అయితే వచ్చిందో సేమ్ అంతే చేసుకుంటూ వెళ్ళిపోతాం. చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసిందండి. మనం కటింగ్లో కరెక్ట్గా చేసి స్టిచ్చింగ్ కూడా ఖర్చులు కూడా కరెక్ట్గా మనం ఎంతైతే ఖర్చులు తీసుకున్నామో అంతే చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా కిందకి కరెక్ట్గా అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు టక్స్ కూడా ఒకే దగ్గరకు వచ్చేలా పెట్టుకొని, మనం మార్కింగ్స్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ ఒకే దగ్గరకు వచ్చేలా పెట్టుకొని ఇలా కింద వరకు ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకి. ఇంకా పక్కనే కూడా ఒక పాదం ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను కూడా స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు నాకు స్ట్రైట్గా వచ్చేది కాదు. అప్పుడు నాకు ఏంటి ఎంత స్టిచ్ చేసినా స్ట్రైట్గా రావట్లేదు అనుకునేదాన్ని. సో మీరు కూడా కంటిన్యూ స్టిచ్ చేస్తూ ఉండండి. అసలు ఇప్పుడు కంటిన్యూ కూడా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఛానల్ని నేను చెప్పే ఇవి జాగ్రత్తగా చూసి ప్రతిదీ కూడా కరెక్ట్గా నేను చెప్పినట్టు చేయండి. మీకు కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది. అసలు ఎక్కడికి పోతుంది చూడండి. అసలు రాకుండా ఉండడం అంటే ఏం లేదు. ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా చివరి కూడా ఒక స్ట్రైట్ స్టిచ్ వేసేసుకొని మరీ ఎక్స్ట్రా ఉంటే బాగుండదు కాబట్టి దాన్ని కట్ చేసేసుకుంటున్నాం. ఇదిగోండి, ఇది కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి దాన్ని కట్ చేసేస్తున్నాం ఒక స్ట్రైట్ స్టిచ్ చేసేసి. అప్పుడు చూడడానికి కూడా ఫినిషింగ్ బాగుంటుంది. ఈ చివర ఒక స్టిచ్ వేసేసి ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి. చూడడానికి కూడా లోపల కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఎట్లా వచ్చేసింది, ప్లస్ గుర్తులాగా వచ్చేసింది. ఇలా వచ్చేస్తే అసలు ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరమే లేదనమాట, అంత కరెక్ట్గా వచ్చేసింది. అలా ఎందుకు వస్తుంది అంటే మనం ఖర్చులు కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అలా వస్తుందండి. ఒకవైపు ఎక్కువ స్టార్ట్ చేసి ఇంకో వైపుకి వెళ్ళేసరికి తక్కువ అయిపోతే కూడా అలా రాదు. అలాగే ఇది మనం ఇక్కడ హెమ్మింగ్ చేయాలి కాబట్టి హ్యాండ్ పొడవు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేస్తున్నాం. అంతే, మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఒకసారి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి ఫిట్టింగ్ కూడా మనం చూసుకోవాలండి. కస్టమర్లకు ఇచ్చే ముందు ఇక్కడి నుంచి ఇట్లా పెట్టేసుకొని మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ మెయిన్ పాయింట్ కూడా మనం అస్సలు మిస్ చేయకూడదు. ఇట్లా పెట్టేసుకొని ఫ్రంట్ అంటే ఉక్సులు పై వైపు ఉక్సులది పెట్టుకొని ఇలా ఇక్కడ కూడా చూడాలి మనం చెస్ట్ సైడ్ కూడా రెండింటిని సాగదీసి చూడండి. రెండు కరెక్ట్గా వచ్చిందంటే చెస్ట్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయినట్టే. అంతే అండి వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.